ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే పచ్చెనగపప్పుతో కర్రీ వండుదామని చెప్పేసి కొబ్బరికాయతో తీసుకొచ్చాను మా ఫ్రెండ్స్. నేను ఇది నానబెడతా, 3 hours నానిన తర్వాత ఉడకబెడతా. ఈ గిన్నెలో శనగపప్పు ఇందుట్లో పోసనమాట. ఇది మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు, కర్రీస్కైనా ఉపయోగించుకోవచ్చు, లేదనుకుంటే ఇంకా తాలింపన్నా వేసుకు తినచ్చు, లేదు అనుకుంటే పూర్ణాల్లో కూడా ఇంకా అట్లు కానీ దోశలు కానీ అందుట్లో వేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కాకుండా ఏంటంటే దీంతో ఇంకా చాలా ఐటమ్స్, వడ అలాంటివి కూడా వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇది శనగపప్పు కర్రీ, శనగపప్పు పచ్చి కొబ్బరి కూరకు అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చూడండి. ఫుల్ మాత్రం వేయలేదు ఫ్రెండ్స్ నేను. ఇది మాత్రం మీడియం సైజ్ కాయ అన్నమాట కొబ్బరికాయ. 2 ఏమో పచ్చిమిరకాయలు. ఇదేమో ఇప్పుడు కడిగేసి ఫ్రెండ్స్ నానబెట్టాలన్నమాట. నానబెట్టి ఒక 10 నిమిషాలు కానీ ఇంకా పైన అయినా సరే మనం ఎక్కువసేపు నానబెట్టినా పర్వాలేదు అనమాట ఫ్రెండ్స్. కానీ ఏంటంటే ఇలా పప్పులా అవ్వకూడదు అనమాట, గట్టిగానే ఉండాలి. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, మనం దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. నానబెట్టిన ఒక 10 నిమిషాల తర్వాత ఇదేంటంటే కొబ్బరికాయ పగలగొట్టేసి పెట్టారన్నమాట ఫ్రెండ్స్. ఇది కాయ. దీనికి ఏంటంటే 2 ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, మనం కొత్తిమీర కరివేపాకు అంతా కూడా వేసుకుంటాము. అన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ మన ఇష్టం అనమాట. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే ఓన్లీ కరివేపాకు, లేదంటే అది కూడా వేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఇవి నానబెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఇవి అంటే ఉడకబెట్టేద్దామని చెప్పి ఎక్కువసేపు నానబెట్టలేదు, టైం అవుతుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఉడకబెట్టాక వాటర్ పోస్తున్నాను అనమాట. ఈ ముందే ఏం చేశానంటే ఫ్రెండ్స్, నేను ఒక 10 నిమిషాలు పైన నేను నానబెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది కడిగేసి 2 సార్లు. ఫ్రెండ్స్, ఇది 10 నిమిషాలు నానబెట్టాను కదా. ఇప్పుడు ఏంటంటే ఇది పొయ్యి మీద పెట్టేస్తాను. హైలోనే పెట్టా ఫ్రెండ్స్. కొంచెం ఉడికిన తర్వాత మీడియంలో పెట్టా, మూత పెట్టేసా ఫ్రెండ్స్. ఇది చూడండి ఉడికిందా లేదా అని. ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. కొంచెం గట్టిగా మధ్యలో కనిపిస్తుంది కదా. ఒక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. వంచేస్తాను నీళ్ళు. ఏంటంటే ఫ్రెండ్స్, ఇదంతా ఉడికిన తర్వాత వాటర్ అంతా కూడా దీంట్లో పోసేస్తే అంతా కూడా వాటర్ అంతా, వేడి నీళ్ళంతా కింద దిగిపోయి ఇలా ఉడికిపోయినాయి అనమాట. ఇట్లా ఉండాలన్నమాట కర్రీకి. నేను మిక్సీ పట్టేస్తున్నాను చూడండి కొబ్బరిని. మిక్సీ పట్టేస్తా చూడండి. పట్టేసాను కదా, ఇలా అన్నమాట ఫ్రెండ్స్. ఏంటంటే మూగిడి పెట్టేసి ఆయిల్ కూడా పోస్తాను అనమాట. రెడీగా ఉంచుకోవాలి. 3 స్పూన్లు పైన ఉంటుంది ఆయిల్. ముందుగా ఏంటంటే మూగిడి పెట్టేస్తాను, సట్టి పెట్టేసాను నేను. పెట్టేసి దాంట్లో ఏంటంటే పొయ్యి వెలిగించేసి ఆయిల్ పోసాను అనమాట. అప్పుడు చూడండి ఏంటంటే రెడీ పెట్టేసుకున్నాం కదా ముందుగా. కొంచెం ముందు ఆనియన్, టమాటాలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఏంటంటే ఆయిల్ వచ్చింది కదా పైకి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేస్తున్నాను అన్నమాట. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది
కొంచెం కుక్ అయిన తర్వాత కొబ్బరి తురుము ఉంది కదా ఫ్రెండ్స్, నేను పట్టింది ఇది ఇలా ప్లేట్లో తీసి పెట్టాను ఫ్రెండ్స్. నేను మిక్సీ పట్టాను కదా ఫ్రెండ్స్, దాంట్లో వాటర్ పోసి ఇలా అయితే బాగా చేస్తుంది కర్రీ, ఏ కర్రీకైనా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను శనగపప్పు వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇది వేస్తాను కదా, ఇదంతా కూడా వేసాక కొంచెం వేసే ముందు చూడండి, దీన్ని మొత్తం వేస్తాను. శనగపప్పు ఉడకబెట్టింది, ఫ్రెండ్స్. మూత తీస్తున్నాను, ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఒక స్పూన్ పసుపు వేస్తాను, ఎక్కువ వేయట్లేదు, ఒక స్పూనే వేస్తున్నాను. సరిపడిన సాల్ట్ వేస్తాను కరెక్ట్గాను. కారం కూడా అలాగే వేస్తున్నాం సరిపడిన. పెట్టేసుకున్నాం కదా, కొత్తిమీర వేసి అది వేసేస్తున్నా. వస్తున్నాం, పొడి పొడిగా రావాలి, అంటే కొంచెం గ్రేవీగా రావాలి, లేదు అంటే సాంత దగ్గర పెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది. కారం కూడా వేసాను కదా, కొంచెం ఒక 5 నిమిషాలు ఇలా కుక్ అయిన తర్వాత అప్పుడు వాటర్ అనేది పోస్తాను నేను. ఇది కట్టేసి అనమాట, అయిపోయింది చూడండి, ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఇంకా బాగా ఆడితే ఇంకా పొడి పొడిలాడుతుంది. టమాటా అయిపోతే ఇంకా బాగా పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. ఈసారి ఏంటంటే నేను టమాటా అనేది లేకుండా వేస్తాను అన్నమాట, అది బాగా పొడి పొడిగా ఉండేటట్టుగా చూడండి. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇదేంటంటే కొబ్బరి, శనగపప్పు, టమాటా కర్రీ అనమాట. కొంచెం ఏంటంటే ఇగురుకూర టైప్లో.